హలో మంచిర్యాల. నేను మీ అజయ్ మన మంచిర్యాల రేడియోలో ఆడిషన్స్ జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక 1 వీక్ నుండి మొత్తుకుంటున్న ఆడిషన్స్ పాల్గొనండి. ఎందుకంటే అందరికీ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది దొరకదు. కానీ మనకి మన మంచిర్యాల రేడియో తరపున మీ అందరి టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు మేము ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని కల్పించాము. సో, ఈరోజు చాలామంది ఆడిషన్స్‌కొచ్చారు. పిల్లలనైతే చూస్తే చాలా ముచ్చటేసిందనమాట. సో, అందులో ఒక అమ్మాయి నాకు చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఎంత అనిపించిందంటే, అబ్బా! అసలు నేను ఒక్కసారి నా లైఫ్‌లో ఇలా రెడీ అయితే బావుండు అరే! అసలు ఆడిషన్స్ అంటుంది, రెడీ అంటుంది అంటున్నారా? అసలు యాక్చువల్‌గా ఇది నేను మీకు చూపించాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ముద్దుగా ఉంది అనమాట. భలే క్యూట్‌గా ఉంది. సో, ఆ అమ్మాయి అంత ముద్దుగా ఉండడానికి ఎంత కష్టపడింది, ఆమె ఎంత కష్టపడింది, వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడింది, తన టాలెంట్‌ని చూపించడానికి ఇక్కడి దాకా వచ్చారనమాట. సో, ఒక్క అవకాశం కోసం మనం ఎన్నో రకాలుగా ఎదురు చూస్తా ఉంటాము. సో, ఈ ఒక్క వీడియోతో మీరు గూడా మీ పిల్లలో ఉన్న టాలెంట్‌ని ఇంకా బయటికి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశ్యంతో నేను ఆ పాపని మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో, లెట్స్ సీ ఆ పాప ఎవరో చూడండి. హలో బ్యూటిఫుల్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హసిక. హసిక అంటే మీనింగ్ తెలుసా? తెలీదు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నావు తెలుసా ఈ డ్రెస్‌లో. యాక్చువల్లీ ఎంతసేపు పట్టింది మేకప్ ఏసుకోవడానికి? 2.5 hours. 2.5 అవర్స్ పట్టింది. సో, ఈ మేకప్ ఏసుకున్నప్పుడు నీకు ఇరిటేటింగ్, ఇచ్చింగ్ లాంటివి అసలేమి రావా? రావు. ఒకసారి నీ జడ చూపి. మన వాళ్ళకి చూపి జడ. చూసారా? అంటే నీకు ఈ జడ బరువేమనిపించదా? ఇక్కడ కొప్పు, ఇవి జ్యువెలరీ ఇవి అన్నీ అసలు బరువేమనిపించవా? ఇష్టం కాబట్టి కష్టంగా భరిస్తున్నావా? ఇష్టంగానే భరిస్తున్నావా? నాదే దిష్టి తగిలినట్టుంది, పడిపోయింది. అంత పోనీలే. ఇష్టంగా. ఇష్టంగా. సో, నువ్వు ఏ క్లాస్ నుంచి డాన్స్ వేస్తున్నావు? ఎప్పటి నుంచి డాన్స్ వేస్తున్నావు? యూకేజీ. యూకేజీ. ఫస్ట్ నీకు డాన్స్ వేసినప్పుడు స్టేజ్ మీద భయం లాంటిది, షై లాంటిది, అబ్బా! ఎలా వేయాలి అని అనిపించలేదా? అనిపించలేదు. చూసారు కదా అసలు మన హసిక ఎంత ముద్దుగా ఉంది. మంచిగా జడబిళ్ళలు, ఇంత పెద్ద కొప్పు, ఇంత పెద్ద లాంగ్ హారం, ఇన్నిన్ని గాజులు. ఈ డ్రెస్ తను వచ్చి ఆల్మోస్ట్ 4 అవర్స్ అవుతుంది. అసలు మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఒక 1 అవర్ శారీ క్యారీ చేయడానికే చాలా కష్టపడి కస్సుబుస్సులాడుతూ ఉంటాం. తను 4 అవర్స్ నుండి తన టాలెంట్ చూపించుకోవడానికి మంచిర్యాల రేడియో ఆడిషన్స్కి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసింది. నిజంగా తనకి క్లాప్స్ కొట్టాల్సిందే అనమాట. సో, తన గురించి తను ఎలా తన డాన్స్ని వాళ్ళ పేరెంట్స్ ఎలా గుర్తించారు అనే దాని గురించి మనం ఇక్కడ వాళ్ళ మదర్ ఉంది, తనని అడిగి మనం తెలుసుకుందాం. మేడం, హలో, హాయ్. మీ పేరు? సుమలత. సో, మీ పాప చాలా క్యూట్గా ఉంది. మీరే రెడీ చేశారా? అవునండి, నేనే రెడీ చేశాను. యాక్చువల్లీ ఒకటి అడగాలి. ఈ క్లాసికల్ డ్యాన్స్ అనేది మీ ఇంట్రెస్టా లేకపోతే మీ పాపకే ఇంట్రెస్ట్ ఉందా? క్లాసికల్ మీద నాకైతే ఎలాంటి అవగాహన లేదు. నేను వెస్ట్రన్ కానీ ఫోక్ కానీ ఎలాంటిదైనా ఉంటే అందులోకి పంపిద్దామని అనుకున్నాను. దగ్గరలో ఈ ఇన్స్టిట్యూట్ ఉందని తెలిసింది. సో, ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి అందులోకి అయితే దిగిన తర్వాత నాకెంత ఇంట్రెస్ట్ ఉందో దానికి డబుల్ ఇంట్రెస్ట్ మా పాప చూపించడం వల్ల నేను అందులో కంటిన్యూ అయ్యాను. సో, మాకు తగినట్టుగా గురువు గారు దొరికిరు కాబట్టి మంచిగా 100% నేర్పిస్తుర్రు. తను కూడా మంచిగా నేర్చుకుంటుంది. మెయిన్గా ఏంటంటే ఆమెకు బాగా ఇంట్రెస్ట్ ఉంది పాపకి. సో, అందుకోసమే కంటిన్యూ చేస్తున్నాం. అయితే పాపకి టాలెంట్ ఉంది అని అసలు యాక్చువల్లీ డాన్స్ వస్తుంది, చేపియొచ్చు అని మీరు ఎట్లా గుర్తించారు? నార్మల్గా ఇంట్లో వరకు అయితే మన టీవీ ముందు మాత్రమే చేసేది. కాకపోతే దీనిలో దిగిన తర్వాతనే నాకు కూడా తెలిసింది తినకు టాలెంట్ ఉంది అనే విషయం. కొన్ని రోజులు గడిస్తే కానీ తెలిసిందనమాట. కొన్ని పర్ఫార్మెన్స్లు చేస్తే తనను అక్కడ మెచ్చుకోవడం, దాన్ని చూసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, తనలో టాలెంట్ ఉందని నాకు కూడా అనిపించింది. ఓకే. అయితే మీ పాపని మీరే రెడీ చేస్తారు? అవును, నేను రెడీ చేశాను. అంటే తన కోసం నేర్చుకున్నారా? మీకు ఆల్రెడీ మేకప్ వచ్చా మేడం? ఇప్పటికి మేము ఒక 8-9 పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చినాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు నేను చూసినాను. ఫస్ట్ ఒక మేకప్ మ్యాన్ దగ్గర చేయించినాం. అప్పుడు చూసి ఇంకా నేర్చుకొని నేనే చేస్తున్నాను. పాపకి ఇట్లా మేకప్ చేయడం యాక్చువల్లీ మనకి ఎలా ఉంటుందంటే ఇంట్లో పనులు అన్నీ చేయడము, పిల్లల్ని స్కూల్కి పంపించడము, హోంవర్క్ చేయడము, సో వాటితోనే సరిపోతుంది. ఇట్లా మేకప్ వేయడము, వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసము గంటలు గంటలు వెయిట్ చేయడము, అంత ఓపిక మీకు ఎక్కడి నుండి వచ్చింది?
ఓపిక అంటే మనకెంత ఓపిక ఉంటదో వాళ్ళకు అది యేసుకొని ఉండడానికి గూడా అంత ఓపిక గావాలి మెయిన్‌గా. సో, నేనైతే కొంచెం ఇంట్రెస్ట్‌తోనున్నాను. ఎందుకంటే ముందటికెళ్ళాలి పాప అనేది జూస్తున్నా. ఎందుకంటే ఒకవేళ ఆమె దగ్గర టాలెంట్ లేకపోతే నేను ట్రై జేయకపోయేదాన్ని. నాకెందుకో అనిపిచ్చింది టాలెంట్ ఉందేమో అని జెప్పేసి ఇంకా ముందుకెళ్ళడం కోసం నా వంతు ప్రయత్నంగా మేకప్ అనేది నాకు ఒక్కరోజు కష్టం గదా! సో, ఆమె టాలెంట్ ఉంటే ఇంకా ముందుకెళ్తది గదా! అని జెప్పేసి అనుకుంటున్నా. పాపకి మేకప్ ఏస్తే చిరాకు రావడం గానీ, ఇట్లా డాన్స్ ఏస్తే ఎట్లైనా పక్కా ఇప్పుడు నార్మల్‌గా షటిల్ ఆడినా, లేకపోతే కొన్ని గేమ్స్ ఆడినా నొప్పి ఎట్లా వస్తదో ఇప్పుడు డాన్స్‌కి గూడా వస్తది. మరి కాళ్ళ నొప్పులు రావడం గానీ, అలసిపోవడం గానీ, డీహైడ్రేషన్ కావడం గానీ అట్లాంటివేం జరగవా? మెయిన్‌గా వేరే డాన్స్‌ల గురించయితే నాకంత తెలీదు. ఏదైనా డాన్స్ అయినా ఎగిరేటప్పుడు కాళ్ళ నొప్పులు కామను. కాకపోతే నాకంతగా తెలియదు గానీ, నాకు తెలిసిన వరకు మా పాప చేసిందయితే క్లాసికల్‌గా మెయిన్‌గా ఏందంటే బెండింగ్ అనేది ఉంటది. సో, అప్పుడు కాళ్ళు మొత్తం వంకరలాగా పెట్టేసి చేయాల్సుంటది. సో, అట్లాంటప్పుడు కాళ్ళు నొప్పని చెప్పేసయితే అంటది. సో, వాళ్ళ స్టార్టింగ్‌లో బాగనేది. ఇప్పుడు ఇగ కంటిన్యూ అయితున్న కొద్దీ ఇష్టంగా మారింది కాబట్టి ఇప్పుడేమనదసలు. సో, వాళ్ళ చేతులు కూడా డ్యాడీ ముద్రలతోని చేయాల్సుంటది గదా! అలాంటప్పుడు కొంచెం వాళ్ళ డ్యాడీ ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? 100% సపోర్ట్ ఇస్తారా? లేకపోతే మీరే ఒప్పించి చేపిస్తున్నారా? నాది కొంచెం ఎక్కువుంది. వాళ్ళ డ్యాడీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంతవరకైతే రాగలుగుతున్నా. నాది 100% వాళ్ళ డ్యాడీది గూడా ఉంటది. వాళ్ళ డ్యాడీ గూడా అలవాటు చేసుకున్నాడు. కొన్ని టైమ్స్‌లో వీలు గాదు గదా! రెడీ చేయడానికి. అలాంటప్పుడు టెంపుల్స్‌లో అట్లా చేసినప్పుడు వాళ్ళ డ్యాడీ సపోర్ట్ చేస్తారు అలాంటి టైంలో. సో, నీకు డ్యాడీ ఇష్టమా? మమ్మీ ఇష్టమా? డాడీ ఎందుకు? డాడీ నాకు చాక్లెట్ కొనిస్తాడు. మమ్మీ మేకప్ ఏస్తది. ఒద్దు మనకి. మమ్మీ బువ్వ చేసేది మనకొద్దు. డాడీ చాక్లేట్ కొనిస్తాడంట. సో, అందుకని మాత్రం డాడీ అంటే చాలా ఇష్టమంట. ఎంత ముద్దుగా మాట్లాడుతుంది మన హసిక. సో,